నమస్కారం తెప్రాజ్ రమేష్ బాబు గారు. నమస్కారం. మనం చూస్తున్నాం సార్, తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది అనేది. అచ్చెన్నాయుడు గారి అరెస్ట్, దానితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కుమారుడు, వాళ్ళకి సంబంధించిన అరెస్టు విషయంలో నారా లోకేష్ గారు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద కొన్ని ఛాలెంజింగ్ అయితే ఆయన విసరడం జరిగింది. ఆ ఛాలెంజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? బాబు గారు మీరంటే నాకు గౌరవం, చాలా ఇష్టం. బాబు గారి కుమారుడుగా, అన్నగారి మనవడంటే మీరంటే నాకు చాలా ప్రేమ. చిన్నబాబు గారు చాలా ఇష్టం మీరంటే. కానీ మీ భాష, పదజాలము, మీ రాజకీయమే నాకు నచ్చదు బాబు. చిన్నబాబు గారు, బాబు గారు, చిన్నబాబు గారు, ఒక ఇద్దరి మీద అరెస్ట్ చేస్తే ఈ రకంగా స్పందించి పాత్రికేయులు సమావేశాలు పెట్టి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతున్నాను అనుకుంటూ ఛాలెంజ్లు చేయటం మొదలెట్టారే. అచ్చెన్నాయుడు గారి సోదరుడు ఎర్రన్నాయుడు గారు, డాక్టర్ శంకర్రావు గారు తదితరులు పెట్టిన కేసులో వైఎస్ రాజారెడ్డి గారి మనవడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆయన కన్న తల్లి విజయమ్మ, ఆమె కూడా ఒక మహిళే కదా, విజయమ్మ భార్య భారతమ్మ, పిల్లలు చెల్లెలు షర్మిలమ్మ, బంధువులు ఆత్మ కూడా ఎంత క్షోభించి ఉంటుంది చిన్నబాబు. వాళ్ళు మహిళలు, పిల్లలే కదా. అప్పుడు మీకు మానవత్వం తెలియలేదు, చట్టాలు తెలియలేదా? రాజారెడ్డి గారి రాజ్యాంగం నడుస్తోందా? అంబేద్కర్ గారిని అవమానించావు నువ్వు. అంబేద్కర్ గారి రాజ్యాంగమే భారతదేశంలో నడుస్తోంది. నువ్వు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పావు నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది అని. అది అంబేద్కర్ గారు రాశారు. నువ్వు అన్నట్లుగా అయితే వైఎస్ రాజారెడ్డి గారి రాజ్యాంగంలో అయితే అటువంటిది ఉండేది కాదు. వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం నడవట్లేదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తోంది. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానించావు నువ్వు. చిన్నబాబు, ఏసీబీ కోర్టులోకి నన్ను రానివ్వలేదు. అది పబ్లిక్ ప్రాపర్టీ. రాజ్యాంగం మీద 2 సార్లు ప్రమాణ స్వీకారం చేసావు నువ్వు. ఒకటి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసావు, ఓసారి బాబు గారు మీకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేశావు. కోర్టులోకి ఎవరిని పడితే వాడిని రానీరు, తెలీదా అది? అందులోనూ కోవిడ్ ఉన్నది. ఇప్పుడు కోవిడ్ టైంలో వీడియో కాన్ఫరెన్సుల్లో చేస్తున్నారు కదా కోర్టులో. ఆ విషయం కూడా తమరికి తెలియలేదా? ఓహో, అక్కడెక్కడో అమెరికాలో చదివి వచ్చారు కదా మీరు. మిమ్మల్ని చదివించాడు కదా ఒక ఆయన, సత్యం, SATYAM, సత్యం. ఆయన పుత్రరత్నం మీద పుత్రవాత్సల్యంతో మరో కంపెనీ పెట్టి మైటాస్ అని పెట్టాడు. సత్యాన్ని తిరగేశారు. SATAYAM కాస్త MAYTAS, మైటాస్. సత్యానికి తిరగేస్తే మైటాస్ అయింది. అంతే. ఆయన జీవితం హరే రామ హరే కృష్ణ, జైలుకి వెళ్ళిపోయాడు ఆయన. మిమ్మల్ని చదివించిన ఆయన 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చిప్పకూడు తినలేదా? ఇది చిప్ప, దీన్ని చిప్ప అంటారు. చిన్నబాబు, ఎంత దౌర్భాగ్యంలో మాట్లాడావంటే అసలు ఆ చిప్పకున్న విలువ ఏంటో తెలుసా నీకు? చిప్పకూడుకున్న విలువ తెలుసా? తెలీదు. చిప్ప ఇది శ్రీలంక. ఇగో ఇక్కడ నేనున్నాను. ఇది శ్రీలంక నుంచే తెచ్చుకున్నాను నేను. శ్రీలంకలో కొన్ని 5 స్టార్ హోటల్స్లో, తర్వాత మాల్దీవుల్లో, అండమాన్ నికోబార్ దీవులు, అటువంటి చోట్ల గౌరవప్రదంగా పెడతారు ఈ చెప్పతోటి భోజనం. చెప్పతోటి భోజనం వడ్డిస్తారు. టీ కూడా ఇందులోనే ఇస్తారు, అట్లా టీ తాగడానికి. ఇదిగో శ్రీలంకలో హోటల్ ఇది. ఇదిగో నేను టీ తెచ్చుకున్నది. ఈ చెప్ప అక్కడి నుంచే తెచ్చుకున్నా. ఈ చెప్పకు అంత విలువ ఉన్నది. ఈ చెప్ప విలువ తీసేకు. నువ్వు పప్పువి. నీకు పప్పు ఎలా వడ్డిస్తారో చెప్పల్లో చూపిస్తున్నాను. ఆగు.
ఇది వీర సావర్కర్ గారు సెల్యులార్ జైలు అండమాన్లో ఆయన ఉన్నటువంటి సెల్లు, నేను అందులో ఉన్నాను చూడు. సావర్కర్ గారికి దండం పెట్టాను. సావర్కర్ గారు ఈ సెల్లులో ఉన్నారు. ఆయనకు కూడా భోజనం ఇందులోనే పెట్టారు. ఇది పర్యావరణంలో చాలా మంచిది. పప్పు వడ్డించే గరిటి కంటే, చారు వడ్డించే గరిటి కంటే ఇది చాలా మంచిది న్యాచురల్గా వడ్డించడానికి. దీన్ని ఈ చెప్ప వీర సావర్కర్ గారి జైలు అండమాన్ నికోబార్ దీవుల్లో. ఆయనకు దండం పెడుతున్నా. ఇదిగో జైల్లో ఇలా ఉన్నాను. చిన్నబాబు, చాలా తప్పు చేసావు. ఈ చెప్పనే కాదు, ఈ చెప్పల్లో వడ్డం చేసే ఈ ట్రైబల్స్ ఉన్నారే, గిరిజనులు, చూడు బాబు ఎలా వడ్డిస్తున్నారు. ఆకుల్లో చెప్పల్లో ఎలా వడ్డిస్తున్నారో చూడు నాయన. వాళ్ళందరినీ, గిరిజనులందరిని అవమానపరిచావు నాయన నువ్వు. చెప్పకూడని తప్పునైనా. చెప్పక చాలా విలువ ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ గారు వచ్చిన తర్వాత స్టీల్ ప్లేటు, స్టీల్ కంచాలు వచ్చినాయి, స్టీల్ చెంచాలు వచ్చినాయి. ఇదిగో చెప్పల్లో ఎలా పెట్టారో చూడు నాయన భోజనం. ఇదిగో 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 ఇక్కడ చూడు. ఇట్లా చెప్పల్లో పప్పు వడ్డిచ్చారు చూడు. పప్పు ఉంది ఇక్కడ. పప్పు వడ్డిచ్చారు. ఇదిగో పప్పు చెప్పలో పప్పు. ఇదిగో ఇలా చక్కగా నీట్గా వంట చేసి, చపాతీలు అన్నీ చేసి ఇలా చెప్పల్లో వడ్డిస్తారు నాయన. అదిగో చూడు, చక్కటి మంచి ఫుడ్ పెడుతున్నారు నాయన జైళ్ళల్లో కూడా. మీ నాన్నగారు, మీ బాబుగారు అంటే మీ బాబుగారండి, పెద్దబాబు గారు అంటే మీ బాబుగారు ఈ రకమైన ఫుడ్ కూడా పెట్టకుండా అందులో కమిషన్లు నొక్కేసారా ఏంటి కొంప చేసి? అయ్య రామా, చెప్పకంత విలువ ఉంది, జాగ్రత్త నాయన. తర్వాత ఇంకోటి ఏంటంటే, సిద్ధారాఘవరావుకి కండువా కప్పేశారు, నోటీసులు చించేశారు ఆయనకి ఇచ్చినవి. 23 మంది ఎమ్మెల్యేలని కొనుక్కుని తీసుకుని 4 అందులో మంత్రి పదవులు ఇచ్చేసినప్పుడు అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని మీరు మీ బాబు గారు ఇద్దరు కలిసి చించి ముక్కలు పడేశారా? స్పీకర్ కులాన్ని, అధికారులని, ఆఖరికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ను కూడా తిట్టేస్తున్నారు. ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, ఆయన్ని విమర్శించే హక్కు నీకు లేదు. అది తెలుసుకో ముందు. ఇది రాజారెడ్డి గారి రాజ్యాంగంలో రాయలేదు, భారత రాజ్యాంగంలోనే రాసుంది ఆయన్ని తిట్టకూడదని. నువ్వు అది నేను నమ్ముతున్నా అంటున్నావు కదా, నమ్ముతున్నప్పుడు స్పీకర్ గారిని విమర్శించకూడదు అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఉంది కదా, దాన్ని ఎందుకు వైలేట్ చేసావో చెప్పు నాయన. ఎస్సీ తోటి తిట్టించుకున్నారు సుప్రీంకోర్టు తోటి. సుప్రీంకోర్టు తిట్టదు నాయన, మొట్టికాయ లేదు, తిట్టదు. మిమ్మల్ని నమ్ముకున్న, మీకు అమ్ముడు పోయినా, మీరు కొనుక్కున్న పచ్చపిచ్చి గొట్టాలు, పచ్చపిచ్చి మీడియాకి విజయమ్మ మానసిక క్షోభ, భారతమ్మ ఆవేదన, భారతమ్మ పిల్లల క్షోభ, షర్మిలమ్మ ఏడుపు ఏవీ కనపడవు. మీకు ఇవే కనపడతాయి బాబు, చిన్నబాబు. ఏంటి, మీ తాత రాజారెడ్డి గారిని చూశాను, మీ నాన్న వైఎస్ఆర్ని చూశాను, ఇప్పుడు నిన్ను చూస్తున్నాను. ఏం పీకలేవు. గడ్డం మీద ఎంట్రుకులు ఉంటాయి కదా పీకడానికి, ఎప్పుడు పెంచుకోరు కదా తమరు. ఎవరన్నా పీకేస్తారని భయం కదా మీకు, నొప్పి ఉడుతుంది కదా ఇక్కడ పీకితే. అందుకని అసలు పెంచుకోవు కదా, ఎప్పుడు సాఫ్ట్గా ఉంచుకుంటావు కదా. ఎవడన్నా పీక ముందే నువ్వే పీకేసుకుంటావు కదా. ఒక గడ్డం ఉన్న ఫోటో ఒక్కడు చూపించిన ఆయన ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డం ఉంది, రాజారెడ్డి గారికి గడ్డం ఉంది, వైఎస్ఆర్ గారికి గడ్డం ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం ఉంది, మాజీ ప్రధాని చంద్రశేఖర్ గారికి గడ్డం ఉంది, ఐకే గుజరాల్ గారికి గడ్డం ఉంది, ఎంతమందికి ఉంది. అబ్బాయి నీకు భయం ఎవడన్నా పీకేస్తాడండి, అందుకని నువ్వే పీకేసుకుంటున్నావు. పని లేదు, పాట లేదు కదా, అందుకని పీకేసుకుంటున్నావు గడ్డం. పీకేసుకున్నావు. ఆంధ్రులందరినీ జైలుకి పంపి చెప్పుకూడి పెట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తావు. తప్పు.
జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని ఎప్పుడు చేయడం, అమ్మో ఇటువంటి చెప్పలు తెప్పించాలంటే శ్రీలంక నుంచి తెప్పించాలి, మాల్దీవ్స్ నుంచి తెప్పించాలి, దిగుమతులు చేసుకోవాలి, చాలా కష్టం నాయన. అందుకని ఆయన ఏం చెప్పకూడదు పెట్టడం, వడ్డీతో సహా చెల్లిస్తాం. ఒక 100 సార్లు అన్నారు మీరు పత్రికేయుల ముందు, వడ్డీతో సహా చెల్లిస్తాం, వడ్డీతో సహా చెల్లిస్తామని. మీకు వడ్డీ కింద ముందు వెళ్తున్నారు, ముందు వడ్డీ కడతారు, తర్వాత అసలు ఇస్తారు కదా, అది ఆ విషయం తెలుసా? ముందు వడ్డీ ఇస్తారు, తర్వాత అసలు ఇస్తారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు వడ్డీ, ప్రభాకర్ రెడ్డి బ్రదర్స్ వడ్డీ, మిగిలిన వాళ్ళు పాపం మీ బాధితులు ఉన్నారు, మీ బాధితులే వాళ్ళందరూ. వాళ్ళు మంచివాళ్ళు, నిజంగా అచ్చెన్నాయుడు గారు చాలా మంచివాడు, జేసీ ప్రభాకర్ రెడ్డి బ్రదర్స్ మంచివాళ్ళు అనుకుందాం, ఉమా గారు మంచివారే, దేవినేని ఉమా గారు మంచి ఆయనే, బోండా ఉమా గారు మంచి ఆయనే, నారాయణ గారు మంచి ఆయన, తర్వాత ఆయన ఉన్నారు కదా, ఆయన ఇంకో ఆయన పత్తిపాటి పుల్లారావు గారు మంచి ఆయన, అందరూ మంచి వాళ్ళే. అందరినీ చెడ్డవాళ్ళని చేసేసి అందరినీ జైలుకి పంపించుకుని వాళ్ళని పంపిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ జగన్మోహన్ రెడ్డి పంపిస్తాడంటే ఏంటి? అబ్బాయి వాళ్ళని పంపరు, వాళ్ళందరూ వడ్డీ. అసలు మీరు తర్వాత వస్తారనమాట, అసలు తర్వాత వచ్చేది అసలు అప్పుడు వద్దురు. కానీ ఏంటి బాబు, బడుగు బలహీన వర్గాల మీద కేసులు ఎక్కువ పెట్టిస్తున్నారా? అబ్బాబాబా, అధికారంలో ఉన్నంతసేపు బడుగు బలహీన వర్గాల వాళ్ళు గుర్తే రాలేదు మీకు. వాళ్ళు ఎప్పుడు గుర్తుకొస్తారు మీకు? పదవులో లేనప్పుడు గుర్తుకొచ్చేస్తారా? స్కీముల్ని స్కాములుగా మార్చేసింది మీరు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ సాధించిన జాతిపితగా చెప్పుకునే కేసీఆర్ గారిని, యువకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, బండబూతులు తిట్టినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని దళితుడని చెప్పావు. అప్పుడు దళితులు గుర్తుకొచ్చారు మీకు. దళిత డాక్టర్ అన్నారు మీ బాబు గారు. పెయిడ్ ఆర్టిస్ట్ సోమశేఖర్కి రైతు వేషం వేయించి గొర్రెలు కాసుకునేటువంటి అనిల్ కుమార్ యాదవ్కు మంత్రి పదవి ఇస్తే ఇట్లాగే ఉంటుందని యాదవుల్ని కించపరిచింది సాక్షాత్తు మీ బాబుగారే. దళితుల్లో పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడా అని అన్నది నేను కాదు, సాక్షాత్తు చంద్రాలు బాబు గారే. నాయి బ్రాహ్మణులు తోక కత్తిరిస్తా, నాయి బ్రాహ్మణుల్లో తోక కత్తిరిస్తా, వాళ్ళు బీసీలే అన్నది ఎవరో తెలుసా? ఎవరో కాదు, మీ బాబు గారు, చంద్రాల బాబు గారే. మత్స్యకారుల్ని పాపం సముద్రంలో వేటాడి చేపలు పట్టుకొస్తారు, పాపం బీసీలే. వాళ్ళని తోలు తీస్తా అన్నది ఎవరో కాదు, సాక్షాత్తు మీ బాబుగారు, చంద్రాల బాబు గారే. బీసీలు అనేవాళ్ళు న్యాయమూర్తులుగా పనికిరారు అని చెప్పేసి కేంద్రానికి లేఖ రాసింది చంద్రాల బాబు గారు. ఎందుకంటే న్యాయదేవతకి కులాలు మతాలు అనేవి లేవు బాబు. అయినా సరే మీ నాన్నగారు రాశారు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కులం మాత్రమే కాదు, తల్లిని, భార్య, పిల్లల్ని క్షోభింపజేశారు మీరు న్యాయదేవతను కొనుక్కుని. చిత్తూరు తెలుగుదేశం పార్టీ మేయర్ దంపతుల్ని హత్య చేస్తే అయ్యబాబోయ్ బలిజ కులస్తుల మీద రెడ్లు దాడి చేశారన్నారు. ఆఖరికి పోలీసుల విచారణలో తేలింది మీ పార్టీ వాళ్ళే ఆ బలిజుల మీద దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆస్తి తగాదాల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళే హత్య చేశారని తెలిసింది. ఆ బలిజుల దాడి మీద కూడా తమరి బాబు గారి ప్రభుత్వ హయాంలోనే జరిగింది. చిన్నబాబు, కాపులంటే ప్రేమ, కాపులు కార్పొరేషన్ పెడుతున్నాము, 1000 కోట్లు ఇస్తాం, 2000 కోట్లు ఇస్తాం.
ఆ కాపునాడు ఉద్యమం చేసినటువంటి ముద్రగడ పద్మనాభంని కుమారుణ్ణి పోలీసులతోటి మీ బాబుగారు ఎలా చిత్రహింసలు పెట్టారో, ఎలా కొట్టించారో వీడియోలతో సహా సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా. ఆ రోజునాడు మీకు మనసులో కాపుల మీద ఇంత కూడా ప్రేమ కలగలేదా చిన్నబాబు? ఓహో, బాబుగారి మీదే ప్రేమ అయి ఉండొచ్చు కదా. రంగా హత్య వెనక మీ బాబుగారి హస్తం ఉందని సాక్షాత్తు ముద్రగడ పద్మనాభం గారే చెప్పారు కదా. ఒక కాపుని హత్య చేయించింది మీ బాబుగారి అని ముద్రగడ పద్మనాభం గారు చెప్పారే. అయ్యో నాన్నగారు, అలా ఎందుకు చేయించావని ఒకసారన్నా అడిగావా? ముద్రగడ పద్మనాభం గారు, మీరు అలా మా నాన్నగారి మీద ఎందుకు నిందలేస్తున్నావు అని అడగగలిగావా? ఆళ్లగడ్డ నుండి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూమా నాగిరెడ్డి గారు ఉన్నారే, అఖిలప్రియ గారు, అదే ఆవిడని మీ పార్టీలో చేర్చుకుని మంత్రిని చేశారు కదా. భూమా అఖిలప్రియ గారు వాళ్ళు భూమా నాగిరెడ్డి గారండి. ఆయనకి గుండె ఆపరేషన్ అయింది. అటువంటి ఆయన మీద ఒక ఎస్ఐ తోటి కేసు పెట్టించి, దళితులను అవమానించారని కేసు పెట్టించి, నన్ను హైదరాబాద్ జైల్లో పెట్టండి, కర్నూలు జైల్లో వద్దు, హైదరాబాద్ జైల్లో ఉంటే అక్కడ మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ నేను చికిత్స చేయించుకుంటానని ప్రాధేయపడితే కాదు, కుదరదని చెప్పి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి 14 రోజుల పాటు కర్నూలు జైల్లో పెట్టింది మీ బాబుగారు కాదా చిన్నబాబు? నాన్నగారు అలా ఎందుకు పెట్టారు అని చెప్పి అడగకపోయావా బాబు? బాబు, చిన్నబాబు, కొన్ని విషయాలు తమరికి తెలియదు బాబు. ఆ పచ్చగొట్టాలు పిచ్చిగొట్టాలు వేరే వాళ్ళకి ఎవరికన్నా జైలుకి వెళితేనో అక్కడికి వెళ్ళంగానో ఖైదీ నెంబర్ సోన్స్ అని వేస్తారు, ఖైదీ నెంబర్ ఎంత అని. అచ్చెన్నాయుడు గారిది వేయలేదు. అచ్చెన్నాయుడు గారి ఖైదీ నెంబర్ 1573, 1573 ఖైదీ నెంబర్ అచ్చెన్నాయుడు గారు. అచ్చెన్నాయుడు గారి ఖైదీ నెంబర్ 1573, గుంటూరు సబ్ జైలు. సరే, చెప్పకూడదు అన్నారు కదా మీరు ఇందాక ఒకసారి, అప్పుడు దాని గురించి మళ్ళీ వస్తున్నాను అన్నమాట. ది ప్రిజన్స్ యాక్ట్, జైళ్ళకి సంబంధించి ఒక చట్టం ఉంటుంది. ఇది 1894లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే పెట్టారు. దాన్ని చాలాసార్లు 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు నవంబర్ 1వ తారీఖు నుంచి కొత్త చట్టంగా మార్చారు. దాంట్లో సవరణలు చేశారు. అది స్టేట్ అమెండ్మెంట్ అంటారు దాన్ని. ఆ తర్వాత బాబుగారు, చిన్నబాబు, చాప్టర్ 2 మీ నాన్నగారు వచ్చిన తర్వాత కూడా ఈ చట్టానికి సవరణలు చేయలేదు. చిన్న చిన్న సవరణలు ఏమైనా చేశారు. చాప్టర్ 2 ఉందే ఈ ప్రిజనర్స్ యాక్ట్లో, చాప్టర్ 2 అంటారు దీన్ని, అకామిడేషన్ ఫర్ ప్రిజనర్స్. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందో తెలుసా? జేసీ బ్రదర్స్ని తాడిపత్రి జైలుకి, అక్కడి నుంచి కదిరి జైలుకి, అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి అక్కడ కడప జైల్లో పెట్టేశారు, ఇన్ని జైళ్ళు తిప్పేశారు ఆయన అని చెప్పి అన్నారు మీరు. అని జైలు తిప్పాల్సిన అవసరం ఉందా అని అడిగారు మీరు. దానికి ఈ కొన్ని చట్టాలు ఒప్పుకోవు నాయన. చట్టాలు కూడా చదువుకుంటూ ఉండే అప్పుడప్పుడు. ఈ ప్రిజన్స్ యాక్ట్లో చాప్టర్ 2లో 4 అనమాట, అకామిడేషన్ ఫర్ ప్రిజనర్స్ అని ఉంటుంది. ది స్టేట్ గవర్నమెంట్ షాల్ ప్రొవైడ్ ఫర్ ద ప్రిజనర్స్ ఇన్ ది టెర్రటరీస్ అండర్ సచ్ గవర్నమెంట్ అకామిడేషన్ ఇన్ ప్రిజన్ కన్స్ట్రక్టెడ్ అండ్ రెగ్యులేటెడ్ ఇన్ సచ్ మేనర్ యాజ్ టు కంప్లై విత్ ది రిక్విజిషన్ ఆఫ్ దిస్ యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది సెపరేషన్ ఆఫ్ ప్రిజనర్స్. అది చట్టంలో ఉంది, తిప్పరాజు రమేష్ బాబు చెప్పలేదు. ఇది చట్టం, ప్రిజన్స్ యాక్ట్లో. తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తున్నా. 7 రూల్ నెంబర్ 7 ప్రిజనర్స్ యాక్ట్ చాప్టర్ 2లో టెంపరరీ అకామిడేషన్ ఫర్ ప్రిజనర్స్ వెనెవర్ ఇట్ అపియర్స్ టు ది ఇన్స్పెక్టర్ జనరల్ దట్ ది నెంబర్ ఆఫ్ ప్రిజనర్స్ ఇన్ ఎనీ ప్రిజనర్ ఈజ్ గ్రేటర్ దాన్ కెన్ కన్వీనియంట్లీ ఆర్ సేఫ్లీ బి కెప్ట్ దేర్-ఇన్ and it is not convenient to transfer the excess number of some other prison or whose whenever from the outbreak of epidemic disease
విత్ ఇన్ ఎనీ ప్రిజన్ ఎపిడమిక్ డిసీజ్. ఇప్పుడు ఉన్నదే కరోనా, కోవిడ్ వైరస్, దీన్ని ఎపిడమిక్ డిసీజ్ అంటారు బాబు గారు. అందుకని జేసీ బ్రదర్స్ని, ప్రభాకర్ రెడ్డి గారిని, వాళ్ళ కుమారుడిని ఒక జైలుకి తీసుకెళ్తే ఆ జైల్లో కరోనా బాధితులు ఉన్నారు, అందుకని ఇక్కడ పెట్టలేమని చెప్పి వేరే జైలుకి తరలించారు. వాళ్ళని కరోనా జైలుకి పంపి అక్కడ కరోనా వ్యాధికి గురి కమ్మంటావా వాళ్ళని? చెప్పు చంద్రబాబు. ఎంత దుర్మార్గపు ఆలోచన చిన్నబాబు నీది. నీ పార్టీ వాళ్ళని కరోనా బాధితులు ఉన్న జైల్లోకి పంపించి వాళ్ళ కరోనా వ్యాధి, అంటువ్యాధి అంటించేటట్లు చేస్తావా? దుర్మార్గము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సహృదయుడు కనుక కరోనా వ్యాధితో ఉన్నటువంటి ఆ జైల్లో బాధితులు ఉన్న జైల్లో పెట్టద్దు, మంచి జైల్లో పెట్టండి అని అక్కడికి పంపించారు. దాన్ని కూడా తప్పు పడితే ఎట్లా నాన్న నువ్వు? అది నేను చెప్పలేదు. ఇదిగో ఇక్కడ 7 టెంపరరీ చాప్టర్ 2లో ఉన్నది. ఎపిడమిక్ వ్యాధులు ఉంటే ఆ జైల్లో పెట్టద్దని చెప్పి రూల్ ఉంది నాయన. ఎర్రన్నాయుడు గారికి సరైన వైద్యం అందించట్లేదు అని చెప్పి గోల చేస్తున్నారు మీరు. చాప్టర్ 4 ఇగోనైనా ప్రెజెన్స్ యాక్ట్ చాప్టర్ 4లో 24 subsection 2, every criminal prisoner shall also, as soon as possible after admission, be examined under the general or special orders of the medical officer, who shall enter or cause to be entered in a book to be kept by the jailer, a record that of the state of the prisoner's health and any wounds or marks on his person, the class of labor he is fit for, if sentenced to rigorous imprisonment, and any observation which the medical officer thinks fit to add. ఇది చట్టం, నేను చెప్పింది కాదు. చాప్టర్ 8 హెల్త్ ఆఫ్ ప్రిజనర్స్. చాప్టర్ 8 హెల్త్ ఆఫ్ ప్రిజనర్స్లో 39A అని ఉన్నది ఒకటి. 39A, పవర్ ఆఫ్ సూపరింటెండెంట్ టు సెండ్ ఏ ప్రిజనర్ టు హాస్పిటల్ ఆర్ అసైలమ్ ఫర్ స్పెషల్ ట్రీట్మెంట్. The superintendent may, if in his opinion a prisoner requires a special treatment in a hospital outside the prison in any asylum as defined in Indian Lunacy Act 1912, 1912లో ఇండియన్ లునాసీ యాక్ట్ అని ఒకటి చేశారు. ఆ చట్ట ప్రకారంగా అతని ఆరోగ్య పరిస్థితులు జైల్లో కాకుండాను బయట ఎక్కడన్నా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే 1912 ది లునాసీ యాక్ట్ ప్రకారంగా తీసుకోవచ్చు. అది ఎలా తీసుకోవచ్చు అంటే, సెండ్ హిమ్ టు సచ్ హాస్పిటల్ ఆర్ అసైలమ్ సబ్జెక్ట్ టు ది ప్రిజనర్ ఎగ్జిక్యూటింగ్ ఏ బాండ్. ఒక బాండ్ పేపర్ మీద నేను కక్షిదారులతో మాట్లాడను, సాక్షుల్ని నేను ప్రలోభ పెట్టను, ప్రభుత్వానికి జైలు అధికారులకి సహకరిస్తాను, విచారణ చేసే అధికారులకు సహకరిస్తానని ఒక బాండ్ రాసి, అండ్ అబైడింగ్ బై సచ్ అదర్ కండిషన్స్ ఇఫ్ ఎనీ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్ మే బై రూల్ ఆర్ ఆర్డర్ ప్రిస్క్రైబ్. అప్పుడు ప్రభుత్వం ఒక ఆర్డర్ పాస్ చేస్తే అప్పుడు ఆయనని తీసుకుని వెళ్ళి ఆయన ఇష్టం వచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తారు చిన్నబాబు గారు. ఇది రూల్ బాబు గారు. మీరు మంత్రి పదవి కూడా చేశారు, ఇటువంటి చిన్న చిన్న విషయాలు తెలియదంటే నాకు చాలా సిగ్గేస్తుంది బాబు గారు. మీరు మా అన్నగారు మనవడు బాబు గారు. చిన్నబాబు అన్నగారి పరువు తీయకండి. అన్నగారు అంటే నాకు చాలా ప్రాణం. ఆయన పరువు తీయకండి బాబు. ఇటువంటి చిన్న చిన్న చట్టాలు చదువుకోండి. రాజారెడ్డి రాజ్యాంగంలో లేదు ఇది, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఇవే ఇవి. అరే ఎన్ని చట్టాలు చెప్పమంటావు చిన్నబాబు? నీకు ఎన్ని సెక్షన్లు చదవమంటావు? ఇన్ ది హానరబుల్ కోర్ట్ ఆఫ్ ది స్పెషల్ జడ్జ్ ఫర్ స్పెషల్ అండ్ ఏసీబీ కేసెస్ విజయవాడ రిమాండ్ రిపోర్ట్ క్రైమ్ నెంబర్ 04/RCO-CIU-ACP/2020 ఆఫ్ యాంటీ కరప్షన్ బ్యూరో CIU AP విజయవాడ. ఇది రిమాండ్ రిపోర్ట్ అండి. అచ్చెన్నాయుడు గారు చాలా మంచివాడే. మీరు అతన్ని అపవిత్రుని చేశారు. మీ స్వలాభం కోసం అతన్ని బలిపశువుని చేశారు. ఇందులో కింజరపర్ అచ్చెన్నాయుడు, ద దెన్ మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఫ్యాక్టరీస్, యూత్ అండ్ స్పోర్ట్స్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది ఇది రిమాండ్ రిపోర్ట్. ఈ రిమాండ్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 4లో ఐలో
రాసింది అగ్రిమెంట్ విత్ టెలిహెల్త్ సర్వీసెస్ టు ప్రొవైడ్ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ సర్వీస్ సెంటర్ ఫర్ ఇన్సూర్డ్ పర్సన్స్ అబ్జర్వేషన్స్. చదవండి. Although there is no mention about toll-free services for medical reimbursement and referral bills claim in the second generation reforms agenda, Employment State Insurance Corporation 2 health reforms issued by the Government of India ఇచ్చిన ESIC 2 health reformsలో అది ఎక్కడ ఒక టెలి సర్వీసెస్ని టెలికాలర్లని పెట్టుకోండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి, దోచేయండి అని చెప్పి ఎక్కడా లేదు. The then director, IMS, purposefully introduced the policy contrary to the ESIC2 health reforms agenda. మంత్రి గారి మౌఖిక ఆదేశాల మేరకు పెద్దబాబు గారు, చంద్రాల బాబు గారు ఆ మౌఖిక ఆదేశాల మేరకు పాపం ఆ డైరెక్టర్ గారు రమేష్ కుమార్ గారు వాళ్ళందరూ సికే రమేష్ కుమార్ గారు వాళ్ళు పాపం ఇబ్బందిగా ఫీల్ అయ్యి అది ఇంప్లిమెంట్ చేశారు. పాపం ఆ దెబ్బకి అచ్చెన్నాయుడు గారు లాంటి మంచి వ్యక్తి కూడా జైలుకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. On 22/11/2016, Sri Kinjarapu Erram Naidu, the then Minister for Labour and So Factories, then wide letter number 1266/M (LEFYS and S) (2016) to the Director Insurance Medical Services AP Vijayawada. In that letter, the then Minister forwarded the representation of Telehealth Services Private Limited, Hyderabad, regarding providing toll-free services for automated system for reimbursement of medical claims and secondary care referral bills system with maintenance and support in the Department of IMS, and ordered to entrust the work to Telehealth Services Limited అని రాసి ఉన్నది. ఇది రిమాండ్ రిపోర్ట్లో రాసి ఉన్నది. చిన్నబాబు గారు మీరు అన్నారు, చిన్నబాబు గారు మీరు మీ పార్టీలో కొంతమంది నాయకులు అడుగుతున్నారు నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసేసారని చెప్పాను. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. బాబు, వేలుపల్లి ప్రభాకర్ అనే మీద భారతదేశంలో కేసు ఉంది, నేను శిక్షిస్తాము, ఉరితీస్తాము, మా దేశం వచ్చేమంటే వచ్చేస్తాడైతే. అమెరికా ప్రెసిడెంట్ గారు అమెరికా దేశస్తులు ఒసామా బిన్ లాదెన్ నీ మీద కేసులు ఉన్నాయి, మా దేశంలో నేను ఉరితీస్తాం, మా దేశానికి రమ్మంటే వచ్చేస్తాడైతే. రారు కదా వెళ్ళరు కదా వాళ్ళు. అట్లాగే ఇది అంతే. తమరు ప్రభాకర్ రెడ్డి గారి గురించి కొన్ని విషయాలు చెప్పారు. అందులో ఏం చెప్పారంటే నాగాల్యాండ్ గురించి, బస్సుల గురించి. ఆయన ఎక్కడో నాగాల్యాండ్లో బస్సులు కొనేశారు, అది ఆయన తప్పు కాదు, కనుక ఆయన మీద విచారణ చేయటం తప్పు అని. ఓ దొంగ ఉంటాడు, వాడు కోర్టులో న్యాయమూర్తి గారికి లేకపోతే ప్రధాన న్యాయమూర్తులకో ఒక ఉత్తరం రాస్తాడు. తిప్పరాజు రమేష్ బాబు గారు హైదరాబాదు, ఆ ఇంట్లో నేను దొంగతనం చేస్తున్నాను, తెలుసో తెలియకో అవసరాల నిమిత్తమో కుటుంబ అవసరాల కోసమో నేను దొంగతనం చేస్తున్నాను, కనుక ఎప్పుడైనా నేను పట్టుబడితే నన్ను క్షమించండి అని చెప్పి ఒక ఉత్తరం రాసేసి కోర్టులకి దొంగతనం చేసేస్తే వాడు దొంగ కాడా? నాకు తెలియకడుగుతా బాబు గారు, మీరు అంబేద్కర్ గారు రాజ్యాంగం బాగా చదువుకున్నారు, రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా, దీనికి సమాధానం చెప్పండి. అందులో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 411 అని ఉంటుంది. 411 Indian Penal Code section, dishonesty receiving stolen property. Whoever dishonestly receives or retains any stolen property, knowing or having reason to believe the same to be stolen property, shall be punished with imprisonment of either description for a term which may extend to 3 years, or with fine, or both with 10,000 రూపాయలు ఫైన్ వేయచ్చు, 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించవచ్చు, 2 కలిపి కూడా విధించవచ్చు. అది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్
సాక్ష్యాల చట్టంలో సెక్షన్ 25, 26, 27లో ఉంది. కన్ఫెషన్ టు పోలీస్ ఆఫీసర్ నాట్ టు బి ప్రూవ్డ్. మీరేదో కొన్ని కాగితాలు చూపించేసి అక్కడ కోహిమాలో, నాగాల్యాండ్ కోహిమాలో పక్కనే ఉంటుందిలేండి, అక్కడికి వెళ్ళి మేము లెటర్లు ఇచ్చేసాం పోలీస్ స్టేషన్లో అని చెప్పేసి చూపిస్తున్నారు మీరు. తప్పు. కన్ఫెషన్ టు పోలీస్ ఆఫీసర్ నాట్ టు బి ప్రూవ్డ్ అని ఉంది, ఓ చట్టం ఉంది. బస్సులు ఆంధ్రాలో తయారవుతాయి, తమిళనాడులో తయారవుతాయి, హైదరాబాద్లో తయారవుతాయి. నాగాల్యాండ్లో బస్సు కొని అక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ తిప్పుకోవటం ఏంటి? నాకు తెలియక అడుగుతాను చిన్నబాబు. నీకు తెలిసి ఉండదు కదా, అయితే వివరిస్తాను విను చిన్నబాబు. అక్కడ మోటార్ వెహికల్స్ అమెండ్ బిల్ 2019 వెహికల్ వితౌట్ పర్మిట్ సెక్షన్ 192A ఫైన్ 10,000 రూపీస్ వేయాలి. సెక్రటరీ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నాగాల్యాండ్ అప్లికేషన్లు రిసీవ్ చేసుకొని ఆయన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్, నేషనల్ పర్మిట్ యాజ్ లైట్ డౌన్ అండర్ సెక్షన్ 88(11) ఆఫ్ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 రూల్ ప్రకారంగా బస్సులకు పర్మిట్లు ఇస్తారన్నమాట. ఎందుకు కొంటున్నారు నాగాల్యాండ్లో బస్సులు? ట్యాక్సులు ఒకటే తక్కువని కాదు, నాగాల్యాండ్ అంతా హిల్ ఏరియా, ఇల్లు ఉండదు, సర్వే నెంబర్ ఉంటుంది. ఆ సర్వే నెంబర్ వేసేసి అక్కడ బస్సును ఫిజికల్గా తీసుకెళ్ళి ఆర్టీఓ ముందు నుంచో పెట్టక్కల్లా అక్కడ అలా మేనేజ్ చేసేస్తే స్కామ్. అది చాలా పెద్ద స్కామ్ చిన్నబాబు, నీకు అర్థం కాదు. అటువంటిది కొత్తది, ఇది కొత్తది, ఇప్పుడు తెలియదు. ఇంకా మీ నాన్నగారు అటువంటి ట్రైనింగ్ ఇవ్వలేదు, పెద్దబాబు గారు మీకు చిన్నబాబు గారికి ట్రైనింగ్ ఇవ్వలేదు. అక్కడ బస్సు కొంటే అక్కడ బస్సును ఆర్టీఓ దగ్గర ప్రజెంట్ చేయ అవసరం లేదు. ఆ బ్రోకర్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళే ఫలానా నెంబర్ బస్సు వచ్చేసింది, ఈ బస్సుకి నేషనల్ పర్మిట్, టూరిస్ట్ పర్మిట్ ఇచ్చేసాను అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఎట్లా? అక్కడ లోకల్ అడ్రస్ ఉందో చూసారా, అక్కడ ఒక అడ్రస్, అందులో ఇళ్ళు ఉండదు, ఏది ఉండదు. ఏదైనా బస్సు యాక్సిడెంట్ చేసేసింది అనుకో, ఆ ఓనర్ గారిని పట్టుకుందామంటే ఓనర్ ఆ స్థలంలో దొరకడం, అక్కడ ఇల్లు ఉండదుగా, కొండలు గుట్టలేగా ఉండేది. అందుకే నాగాల్యాండ్లో కొని ఆంధ్రాలో బస్సులు యాక్సిడెంట్ చేసి ప్రయాణికులు మరణిస్తే ఒక్కసారన్నా సానుభూతి చూపారా పెద్దబాబు గారు, చిన్నబాబు గారు? మీరు దుర్మార్గం కదా ఇది. స్లీపర్ బస్సెస్ విత్ 2+1 స్ట్రక్చర్ విత్ 36 బర్త్స్ బోత్ అప్పర్ అండ్ లోయర్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ ఆర్ పాండిచ్చేరి. ఈ 3 రాష్ట్రాల్లోనే ఉండేది. అరుణాచల్ ప్రదేశ్లో ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయని లోక్సభలోనూ రాజ్యసభలోనూ సభ్యులు ఆందోళన చేస్తే అరుణాచల్ ప్రదేశ్ ఆ చట్టాన్ని 2017లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్ అండ్ నేషనల్ పర్మిట్స్ ఆఫ్ ఆల్ టూరిస్ట్ బస్సెస్ రిజిస్ట్రేషన్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ బట్ నాట్ ఆపరేటింగ్ ఇన్ ద స్టేట్ అని చెప్పి 2017లో పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో ఎంపీలు ఆందోళన చేస్తే అరుణాచల్ ప్రదేశ్ తీసేసింది. కనుక అప్పటిదాకా అరుణాచల్ ప్రదేశ్ నుంచి కూడా బస్సులు కొన్నారండి వీళ్ళు, అక్కడ తీసేశారు కదా, నాగాల్యాండ్లో కొంటున్నారు ఇప్పుడు. ఎవడన్నా 3,000 కిలోమీటర్లో బస్సు, అక్కడ బస్సు కొనుక్కుని 3,000 కిలోమీటర్లు నడిపించి తీసుకుని వస్తాడు, ఆ రిజిస్ట్రేషన్లో ఛార్జెస్ తక్కువగా ఉన్నాయని. ఇంత కామన్ సెన్స్ ఇవ్వలేదా? అమెరికా చదువు, ఎవడో కట్టిన డబ్బులతో అమెరికాలో చదువుకున్నాం కదా, అది మన గ్రేట్నెస్. కనుక జాగ్రత్తగా ఉండండి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ won't permit 2-1 sleeper due to security reasons. మన రాష్ట్రాల్లో, ఈ 4 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, కేరళలో కానీ 2+1 స్లీపర్ బస్సుల్ని టూరిస్ట్ పర్మిట్ లేదు, నేషనల్ పర్మిట్ లేదు. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ అని. ప్రయాణికుల సెక్యూరిటీని కూడా పట్టించుకోకుండా నాగాల్యాండ్లో 2+1 బస్సుల్ని, 2+1 స్లీపర్ బస్సులను కొనుక్కొచ్చి ఇక్కడ తిప్పి ప్రమాదాలు చేసి ప్రయాణికులు చనిపోతే వాళ్ళ మీద సానుభూతి లేకుండా తప్పులు చేసిన వాడిని దొంగల్ని వెనకేసుకురావడం ఏంటి పెద్దబాబు, చిన్నబాబు?
చాలా తప్పు బాబు గారు. ఇక లాస్ట్ బట్ లీస్ట్, నాగాల్యాండ్లో టౌట్ వర్క్ ఇస్ వెరీ స్ట్రాంగ్ బ్రోకర్లో. దట్ వెహికల్స్ డోంట్ నీడ్ టు బి present physically at RTO office to proceed with registration. RTO to confirm whenever a Nagaland registration is red or fake. కనుక అటువంటి దొంగలు వెనకేసుకు రావద్దు, కుల మతాల చిచ్చు రేపద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాంతియుతంగా ఉన్నారు. శాంతి కాముకులు కూడా అటువంటి శాంతి కాముకుల మనసుల్లో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టద్దని పెద్దబాబు గారిని చిన్నబాబు గారిని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. జై హింద్.